హాయ్ హలో గాయ్స్ వాట్సాప్. ఈరోజు మనం నోట్లో వేసుకుంటే ఆహా అనిపించే గాజర్ కా హల్వా, అదేనండి క్యారెట్ హల్వా. అది కూడా స్వీట్ షాప్ స్టైల్లో చేసేద్దాం వచ్చేయండి. ఇక్కడ నేను హాఫ్ కిలో క్యారెట్ తీసుకున్నాను. ముందుగా మనం క్యారెట్స్ని తీసుకుందాం. చూపిస్తున్నట్టు ఈ విధంగా క్యారెట్స్ని పీల్ అయితే చేద్దాం. ఇలా తొక్కు ఒలుచుకొని పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని క్యారెట్స్ని అయితే షెడ్ చేద్దాం. ఇలా ఒక్కొక్కటిగా క్యారెట్స్ని తురిమి పక్కనైతే పెట్టుకుందాం. ఇప్పుడు సెకండ్ ప్రాసెస్లోకి వెళ్దాం. ముందుగా స్టవ్ వెలిగించి మందపాటి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడెక్కాక మనకు కావాల్సినంత జీడిపప్పు, బాదం, కిస్మిస్, మీకు ఇష్టం ఉన్న ప్రతి డ్రై ఫ్రూట్ వేసి ఎర్రగా వేపి పక్కకు తీసి పెట్టుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో ఇంకొక స్పూన్ గీ యాడ్ చేసి తురిమి పెట్టుకున్న క్యారెట్స్ని వేసి ఒక 2 మినిట్స్ గీలో ఫ్రై చేసుకుందాం. ఇలా ఫ్రై అయ్యాక మూత పెట్టి ఒక 5 మినిట్స్ బాగా మగ్గించుకుందాం క్యారెట్ని. మూత తీసి మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి. ఒకటేసారి 5 మినిట్స్ అలానే వదిలేయకూడదు. మధ్య మధ్యలో మూత తీసి ఒక 1 మినిట్కి ఒకసారి ఇలా బాగా మగ్గించుకోవాలి. ఇలా మగ్గించుకున్న క్యారెట్లోకి ఒక 1/2 లీటర్ పాలు అయితే పోద్దాం. పాలు వేసి బాగా పాలతో పాటు మన క్యారెట్ని ఒక 10 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్ మీద కుక్ చేయాలి. ఇలా మూత పెట్టి మధ్య మధ్యలో తీస్తూ కలుపుతూ క్యారెట్ని బాగా మెత్తపడేంత వరకు ఉడికించుకోవాలి. అలాగే మనం వేసిన పాలు కూడా క్యారెట్లోనే ఇంకిపోయేంత వరకు బాగా ఉడికించుకోవాలి. ఈ హల్వా చేస్తున్నప్పుడు కొంచెం ఓపికతో ఉండాలి, లేదంటే మన హల్వా అనేది పర్ఫెక్ట్గా రాదు. లేదు మేము ఇంతసేపు నిలబడి చేయలేము అన్నవాళ్ళు ప్యాన్కి బదులు ప్రెషర్ కుక్కర్ పెట్టుకోండి. ఫ్రై చేసుకున్న క్యారెట్స్లోకి పాలు పోసేసాక ఒక 2 విజిల్స్ అయితే పెట్టేయండి. ఒక 2 మినిట్స్లోనే అయిపోతుంది. మన క్యారెట్ అయితే 50% వరకు ఉడికింది. ప్యాన్కి అంచుల్లో ఇలా మీగడ అనేది ఉంటుంది. ఆ మీగడ్ని గీకి మనం అందులోనే వేసుకుందాం. దీనివల్ల ఒక క్రీమీ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది మన హల్వాలోకి. క్యారెట్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయితే అయింది. ఇలా కుక్ అయిన క్యారెట్ని మనం మ్యాషర్తో లేదా పప్పు గుద్ది సాయంతో ఇలా మ్యాష్ చేసుకుందాం. చూసారా మన క్యారెట్ హల్వా ఎంత క్రీమీగా వచ్చిందో. చూపిస్తున్నట్టు అంచులకి పట్టిన మీగడ్ని ఇలా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో వస్తేనే మన హల్వా పర్ఫెక్ట్గా వచ్చినట్టు. ఇలానే ఇంకొక 2 మినిట్స్ అయితే కుక్ చేసుకుందాం. ఇప్పుడు మనం షుగర్ అయితే యాడ్ చేద్దాం. నార్మల్గా స్వీట్ షాప్ వాళ్ళు అయితే 1:2 చక్కెర అయితే తీసుకుంటారు. 1:2 అంటే 1 kg క్యారెట్కి 2 కిలో చక్కెర అన్నట్టు. నేను మాత్రం 1:1.5 చక్కెర తీసుకున్నా. మీ స్వీట్నెస్ని బట్టి ఎంత షుగర్ కావాలంటే అంత వేసుకోండి. షుగర్ వేసుకున్నాక ఇందులోకి మనం ఒక 1/2 టీ స్పూను ఇలైచీ పౌడర్ వేసుకుందాం. వేసుకొని బాగా కలుపుకుందాం. సేమ్ మనకు స్వీట్ షాప్ స్టైల్లోనే కావాలంటే చెప్పినట్టు 1 kg క్యారెట్కి 2 kg షుగర్ అయితే వేసుకోండి. వేసుకుంటే జ్యూసీగా స్టిక్కీగా భలే ఉంటుంది. ఇలా మనం షుగర్ యాడ్ చేయగానే మన హల్వా కలర్ చేంజ్ అవుతుంది. అలాగే పల్చగా కూడా అవుతుంది. భయపడకండి. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుంటే మన హల్వా దగ్గర పడుతుంది. ఈ టైంలో మనం 100 గ్రామ్స్ పచ్చి పాలకోవా వేద్దాం. వేసి ఒక 1 మినిట్ అయితే కుక్ చేద్దాం. కోవా హల్వాలోకి కలిసిపోయేటట్టు కలుపుకుందాం. చూపిస్తున్నట్టు ఈ కన్సిస్టెన్సీలోకి మన హల్వా వచ్చినప్పుడు మనం స్టవ్ ఆపేద్దాం. స్టవ్ ఆపేసి కొంచెం డ్రై ఫ్రూట్స్ అలాగే ఇంకొంచెం పచ్చి కోవాని వేసుకొని
ఇంకొంచెం నెయ్యి వేసుకొని గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే మన స్వీట్ షాప్ స్టైల్ క్యారెట్ హల్వా రెడీ. చూసారా హల్వా అయితే ఎంత పర్ఫెక్ట్గా అయితే వచ్చిందో. ఈసారి హల్వా వచ్చింది ఫ్రెండ్స్, మాటల్లో అయితే చెప్పలేను, అంత సూపర్గా అయితే ఉంది. మా పెద్దోడు హల్వా ట్రై చేసి ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి వాడివి. పక్కా కొలతలతో మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి. నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటా. బాయ్.